మీ పాదాల చెంత మీ ప్రియ సంఘముగా మమ్మల్ని అందరినీ చేర్చి నాయన మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నామ దేవా. ప్రభు ఆ యొక్క ఆరాధనను ప్రారంభించుండగా ప్రభు ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరే మహిమ పొందుకోండి. ప్రభు ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరే మా మధ్య నుండి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకోమని వేడుకుంటున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు. దేవ బిడ్డల పాటలు పాడుచుండగా నాయన బిడ్డలకు మంచి కంఠస్వరాలు దయచేయండి. ప్రభు ఆ కీర్తనలు చదువుతుండగా మీ సహాయము దయచేయండి. అయా కీర్తనలు వివరించుచుండగా మీ సహాయము దయచేయండి. సాక్ష్యములలో మీ సహాయము దయచేయండి. ప్రార్థనలలో మీ సహాయము దయచేయండి. స్తుతి ఆరాధనలో మీ సహాయము దయచేయండి. వాక్య సందేశంలో మీ సహాయము దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభు తర్వాత జరుగుతున్నటువంటి స్త్రీల ఆరాధనలో ప్రభు మీ సహాయం ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రభు మీకు వందనాలు. దేవా మెట్టుకు ప్రభు జరిగే యొక్క ఆరాధన అంతట్లో ప్రభు మీరు మహిమ పొందుకోమని వేడుకుంటున్నాం. ప్రభు మీకు వందనాలు. దేవా ఇదిగో తండ్రి పరిశుద్ధాత్మను ప్రభు మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు నాయనా. దేవా ఇదిగో తండ్రి ప్రభువా ఇంకా అనేక మంది బిడ్డల ప్రయాణంలో ఉన్నారు. వారిని కూడా సకాలంలో మధ్యకి నడిపించండి. ప్రభు మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా నాయన బిడ్డల పాటలు పాడుచుండగా నాయన మీరు బిడ్డలకు మంచి కంఠ స్వరాలు దయచేయండి. సంగీతాన్ని సమకూర్చిన బిడ్డలకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభు మీకు వందనాలు. మెట్టుకు నాయన జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీరు మహిమ పొందుకోండి. నాయన జరిగే ఆరాధన అంతట్లో ప్రభువా మీరు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుని మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని ప్రభు మీ ప్రియ కుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ కోయిరు వారు వచ్చి మరి పాటలు పాడవలసింది కోరుతున్నాను. హలో హలో Hallelujah.
సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేగా, నీ గొప్ప కార్యం చాటెగా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేగా, నీ గొప్ప కార్యం చాటెగా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ గీతం పాడేగా, నీ గొప్ప కార్యం చాటెగా.
బలపరచిన సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా
నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీడలు, చెయ్యాలని ఆశిస్తారు అంతరంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీడలు, చెయ్యాలని ఆశిస్తారు అంతరంత గొప్పవారిగా. నీ దయ ఉంటేవారు సాగరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇల్లు బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేషమేమి కానీ నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాని నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపరాధి కోరలకు అంతకుండా దాచావు. ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపరాధి కోరలకు అంతకుండా దాచావు. నీ రెక్కల నీడలు నా ఆశ్రయ దుర్గము, నీ వీడు నా దరికి రాకుండా నీ కృపను తోడించినావు. నీ పాదాల చెంతని నేను నివసించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పట్టాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హలో మంచి పిల్లరా, మరి ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన ప్రియబిడ్డలందరికీ, మరి కోయిరు వారికి చక్కటి సంగీతాన్ని సమకూర్చిన ప్రియబిడ్డలకు
మరి వందనాలు తెలియచేస్తున్నారు. అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి అందరూ దయతో లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 80వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. 80వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రాజు లేరమ్మా, లేని పక్షంలో అనుకొచ్చి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుతారు. రండి. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలే యోసేపు చున్నవాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు మీ ముఖక్రాంతి ప్రకాశింపజేయుము. కన్నీళ్లు వారి ఆహారముగా ఇచ్చి ఉన్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చి ఉన్నావు. సైన్యములకు అధిపతియగు దేవా, చెరసాల నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందినట్లు మీ ముఖకాంతి ప్రకాశింపజేయము. దానికి తగిన స్థలము స్థిరపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రాటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అడవి పంది దాన్ని పెకిలించుచున్నది. పొలములలో పశువులు దానిని తినివేయుచున్నవి. నీ కుడి చేయి నాటిన మొక్క కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మలు కాయుము. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను, నీ బాహుబలము ముందునుగాక. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, సరసాల నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి. ఆమేన్. మంచిదమ్మా, చక్కగా కీర్తన భాగాన్ని చదివిన మరి సహోదరులు మరి హనూక్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. చదవబడినటువంటి కీర్తన భాగము మరి 80వ అధ్యాయము. కుమార్తె సిమ్లను వచ్చి కొద్ది నిమిషాలు వివరిస్తారు. రండి. కీర్తనలు 80వ అధ్యాయం చూసుకుందామండి. ఇది ఇప్పుడు ఒక మనం తప్పు చేసి కోపంగా ఉన్నప్పుడు ఎలాగా ఒకరి పట్ల అన్యాయంగా లేకపోతే ఒకరిని కోపపరిచినప్పుడు, కోపం తెప్పించినప్పుడు వాళ్ళ దగ్గరికి మనం ఎలా అప్రోచ్ అవుతాం, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తామో ఆ విధంగానే మనుషులు దేవుడు కోపం తెప్పించినప్పుడు, లేకపోతే దేవుడిని బాధ పెట్టి దేవుడికి కోపం రేపినప్పుడు ఎలాగైతే ఈ కీర్తనకారుడు దేవుడిని అప్రోచ్ అయ్యాడో ఇది ప్రార్థన అన్నమాట. అంటే దేవుడు కోపంలో ఉన్నప్పుడు మనం చేయగలిగిన ప్రార్థన ఇది. సో ఫస్ట్ ఇక్కడ మొత్తం 19 వచనాలు ఉన్నాయి కదండి. ఫస్ట్ వన్ నేను ఇది చదివినప్పుడు సమ్మరైజ్ ఎలా చేశానంటే, ఫస్ట్ ఏంటంటే మనం 8వ వచనం చూద్దామండి. ఓకే.
ఓకే. ఈ 8, 9, 10 వచనాలు చూస్తుంటే మన జీవితం అన్నమాట. ఎలాగా ప్రారంభమైంది. దేవుడు అన్ని ఎలా సమకూర్చాడు. ఎందుకంటే మన జీవితము ఈరోజు మనం పుట్టాము అంటే దానికి ఒక కారణం. ఈ భూమి పునాదులు వేయక ముందు కూడా అది ఆయన ఆల్రెడీ ప్రిపేర్ చేశాడు. ఇక్కడ మనం చూస్తే ఐగుప్తు ద్రాక్షవల్లి తెచ్చి దానికి ఎలాగ తగిన స్థలం సిద్ధపరిచి, అంటే దేవుడు మనల్ని పుట్టించినప్పుడు వీళ్ళు మనకి తల్లిదండ్రులా ఉండాలి, వీళ్ళు మనకి తాత అమ్మమ్మలాగా తాత నానమ్మలా ఉండాలి వాళ్ళకి. అంటే అంత ఈ భూమి పునాదులు వేయక ముందు దేవుడు అంత ప్రణాళిక కలిగి మనల్ని పుట్టించాడు. ఈరోజు మనకి ఈ ఈ ఈ కలర్ ఉందంటే అది దేవుడు ఇచ్చిన కలర్, దేవుడు సిద్ధపరిచిన కలర్. ఈ జుట్టు ఉందంటే ఆయన ఇచ్చిన జుట్టు. లేకపోతే వీళ్ళు మన కుటుంబ సభ్యులంటే అది దేవుడిచ్చింది. ఇది మన సంఘం అంటే దేవుడిచ్చింది. ఈరోజు మన పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయి, కార్డులో ఎంత డబ్బులు ఉన్నాయంటే దేవుడు సిద్ధపరిచి మనకి సమకూర్చి ఇచ్చింది. మనకున్న జాబ్స్ ఏంటంటే ఆయన ఇచ్చింది. సో ఎంతగా మన కోసము ఏమంటారో సిద్ధపరిచి, ఇక్కడ 8, 9, 10 చూస్తే ఎంత కేర్ తీసుకుని దేవుడు ఒకరిని సిద్ధపరిచాడు. ఇక్కడ ఎలాగా ద్రాక్షవల్లి మనం అనుకుంటే ఎంత కేర్ తీసుకుని దేవుడు నీరేసి, మనము బైబిల్లో చూసిన తర్వాత గ్రంథాల్లో బుక్స్లో చూసినా ఏముంటుందంటే ఎంత కేర్ తీసుకుని దేవుడు ఒక చెట్టు నాటి దానికి వేరేసి ఎలా చూపిస్తున్నారో అలాగే మన జీవితాల్లో కూడా అంత కేర్గా మనకు కనిపించదు కూడా. మనం ఈరోజు ఎంత ఫ్రీగా లేకపోతే ఎంత ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో ఉన్నాము అంటే జీవం కలిగి అది ఎంత కేర్ దేవుడు తీసుకుని మనల్ని రక్షించాడో మనం చూసుకోవాలి. సో ఎంత కేర్గా చూసిన దేవుడు ఈ మాట అంటాడు. ఏ మాట అంటే 4వ మాట చూడండి, 4వ వచనం. ఓకే. సో ఇక్కడ చూస్తే ఎంత ప్రేమించిన దేవుడు, ఎంత సప్లై చేసిన దేవుడు, ఎంత ప్రొటెక్ట్ చేసిన దేవుడు మనుషుల్ని ప్రార్థన వినట్లేదంట. కోపడటం వేరు, దేవుడు ప్రార్థన వినకపోవడం వేరు. కోపడితే ఫోన్లే వెళ్ళి సారీ చెప్తే, ప్రార్థనలో సారీ అడిగితే దేవుడు వింటాడని ఉంటుంది. కానీ ప్రార్థన వినట్లేదంట. ఎందుకు ఎంత దేవుడు ఎంత అసహించుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఎంత పక్కన పెట్టాల్సి వచ్చిందంటే కేవలం పాపం వల్ల, మనం చేసిన పాపాల వల్ల. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలీయులు అయితే దేవుడు వారికి దేవుడిగా ఉన్నాడో, యెహోవా సైన్యముల అధిపతిగా ఉన్నాడో, ఇన్ని కార్యాలు వాళ్ళ పట్ల చేశాడు. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయి విగ్రహాలను ఆరాధించారు. వాళ్ళ ఓన్ బలాన్ని నమ్ముకున్నారు, లేకపోతే గర్వపడి పాపం చేశారనమాట. సో ఇది మనం చూస్తే దేవుడు ఎంత పోషించి ఇంత చేస్తున్నాడు మనకి. ఇది పర్సనల్గా చూసుకుంటే మనం కూడా వేటిని విగ్రహాలుగా పెట్టుకుంటున్నాం, మనం కూడా వేటి వల్ల చెడిపోతున్నాం, దేనిని మనం పూజిస్తున్నాం మన హృదయాల్లో, రాజుగా దేన్ని కొలుస్తున్నాం మన హృదయాల్లో చూసుకోవాలి. ఎందుకంటే ఇది కనుక మనము తప్పిపోతే దేవుడు కూడా మన ప్రార్థన వినని పరిస్థితికి వచ్చేస్తాం. ఎందుకంటే మనం ఎక్కువ మన స్ట్రెంగ్త్ అని నమ్ముకుంటాం, మన బలాన్ని నమ్ముకుంటాం. మనం మార్నింగ్ లేచామంటే ఉద్యోగంకి వెళ్తున్నామంటే నాకు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు తెలుసు ఎలా చేయాలో అని మన జ్ఞానాన్ని నమ్ముకుంటాం. కానీ దేవుడు అది ఇచ్చాడని ప్రతి నిమిషము మనం అది గ్రహించమన్నమాట. సో ఆ విధంగా మన స్ట్రెంగ్త్ని నమ్ముకునో లేకపోతే మనం ప్రౌడ్గా ఫీల్ అయ్యో దేవుడికి కోపం తెప్పిస్తాం అనమాట. ఎలాగైతే నిజంగా కొన్నిసార్లు ఎంతగా ప్రేమిస్తున్న దేవుడైనా తప్పు చేస్తే కోపపడతాడు. ఎలాగైతే పేరెంట్స్ మన పట్ల ఉంటారో అలాగే కోపపడతారు. ఆ విధంగానే ఇక్కడ ఏమైందంటే కేవలం పాపము వల్ల దేవుడు అక్కడ ప్రార్థన వినలేకపోయాడు. మన ప్రార్థన కూడా కొన్నిసార్లకి జవాబులు రావట్లేదేమో, దేవుడు మన ప్రార్థన వినట్లేదని మనకు అర్థమవుతుందేమో, ఒకవేళ మనలో పాపం ఉందేమో, ఆయన్ని కోపం తెప్పించే విషయాలు మనం చేస్తున్నామేమో
దేవుడి దగ్గరికి వెళ్ళి మనము ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుడైతే ప్రేమిస్తాడు, కానీ కోప కూడా పడతాడు. ఎందుకంటే మనల్ని డిసిప్లిన్ చేయడానికి, మనల్ని చక్కటి ద్రోవలో నడిపించడానికి. సో ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు దేవుడు మనల్ని వదిలేసినప్పుడు, మన ప్రార్థనలో వదిలేసినప్పుడు మనం ఎలా మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలని మనం చూద్దాము. ఎలా అంటే మనము కన్ఫెస్ చేయడం వల్ల, అంటే మనము పశ్చాత్తాపడటం వల్ల. ఈరోజు కనుక ఎవరైనా దేవుడికి దూరమయ్యి ఆ పరిస్థితిలో ఉంటే మనం చేయాల్సింది పశ్చాత్తాపడి దేవుడి దగ్గర వినయంతో మనం ఆయన పాదాల చెంతకి వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రార్థన వినే దేవుడిగా ఉంటాడు. సో ఓకే, మనం అనుకోవచ్చు ఇప్పుడు ప్రార్థన వినట్లేదని ఈ 4వ వచనంలో ఉంది, మళ్ళీ దేవుడు ప్రార్థన ఎలా వింటాడు అని. మనం చూసుకుంటే ఈ వచనం చూద్దాము. క్రోనికల్స్ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 7:14 మనకు తెలిసిన వచనమే. అవును, ఇక్కడ మనం చూస్తే ఇటువంటి ప్రార్థన, ఇటువంటి వినయం, ఇటువంటి తగ్గింపు మనకుండి నిజమైన పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన షూర్గా మన ప్రార్థన వింటాడు. ఎందుకంటే దేవుడి క్యారెక్టర్ అనేది మారదు. కొద్దిపాటి సమయానికి ఆయన మనల్ని కరెక్ట్ చేయడానికి ఆయన మనకు దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. లేకపోతే ఇప్పుడు ఎవరైనా మనకు కావాల్సింది చేయనప్పుడు వాళ్ళతో మాట్లాడటం మానేస్తాం. అప్పుడు వాళ్ళు ఏమైంది 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 అంటారు. ఇలా అయిందని చెప్తే ఓకే ఇలా చేస్తాను, నువ్వు మాట్లాడు నాతో అంటారు కదా. ఇప్పుడు దేవుడు కూడా మనము అలా తప్పు చేసినప్పుడు ఆయన కూడా మనతో మన ప్రేయర్స్ విన్నప్పుడు మనకు అనిపిస్తుంది, ప్రభువా ఏంటి నేను ఏం చేశాను అని. అప్పుడు దేవుడు మనకి చూపిస్తారు, ఇది నీలో ఉంది, ఇది నీలో రాంగ్, ఇది నీలో పాపం, దీన్ని నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నాకంటే. కొన్నిసార్లు ఈ విగ్రహారాధన అనేది ఇంకా ఈ కాలంలో అయితే ప్రతిదీ విగ్రహం అయిపోయింది. దేవుడు తప్ప అన్ని దేవుళ్ళు అయిపోయినాయి మన జీవితాల్లో. కొంతమందికి అది కుటుంబమే విగ్రహం అవ్వచ్చు, కొంతమందికి జాబ్స్ విగ్రహాలు అవ్వచ్చు. అంటే చెప్పుకోరు కానీ దాని యందు అతిశయిస్తారు, దేవుడి యందు కాకుండా. నా కుటుంబం ఎంత బాగుంది అంటే, లేకపోతే కొంతమందికి స్నేహితులు విగ్రహాలు అవ్వచ్చు, కొంతమందికి వాళ్ళ ఓన్ క్యాపబిలిటీ అంటే ఓన్ స్ట్రెంగ్త్ వాళ్ళకి విగ్రహం అవ్వచ్చు. లేకపోతే ఏదో ఒకటి ఎన్ని విగ్రహాలు మనకు తెలుసు. నాకైతే నా గురించి తెలుసు, కానీ ప్రతి ఒక్కరి గురించి వాళ్ళకి తెలుసు ఏది మనకి ఎక్కువ, దేని యందు ఎక్కువ అతిశయిస్తున్నాము అనేది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మంచి ప్రార్థన చేస్తారు, అదైతే మన అందరి ప్రార్థనలో యాడ్ చేసుకోవాలని కోరుతున్నాను. 14 ఇది ఎప్పుడు చేస్తామంటే 14వ వచనం. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము. ఒకవేళ దేవుడి రోజు కనుక మీకు దగ్గరగా లేడు అని అనిపిస్తుంటే, లేకపోతే మీరు దేవుడి నుంచి తొలగిపోయారని మీకు అనిపిస్తే కనుక, ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేసింది నాకు మళ్ళీ నా ధనాన్ని ఇవ్వు ప్రవ్వా, మళ్ళీ నా కోటలను కట్టు ప్రవ్వా అని ప్రార్థన చేయలేదు, కానీ నన్ను మార్చు ప్రవ్వా, ఈ ద్రాక్షవల్లిని మళ్ళీ దృష్టించు ప్రవ్వా అని ప్రార్థన చేస్తున్నారు. సో ఆత్మీయంగా ఎవరైనా చితికిపోయిన స్థితిలో ఉంటే కనుక ఈ ప్రార్థన చేద్దాము. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము ప్రవ్వా, లుక్ అంటూ మీ, నన్ను చూడు ప్రవ్వా, ఈ ద్రాక్షవల్లిని మళ్ళీ గమనించు, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. అంటే నువ్వు నాటావు నువ్వు నన్ను ఈ భూమి మీద పెట్టావు, నన్ను కాయు, నీ కొరకు నీవు ఏర్పరుచుకున్న కొమ్మను కాయము. సో మన ఫ్యామిలీ పరంగా అయినా, మన సంఘ పరంగా అయినా, మన పర్సనల్ పరంగా అయినా
దేవుడు మనకు దూరమైనట్టు అనిపిస్తే, ఆయన కార్యాలు మనకు దూరమైనట్టు అనిపిస్తే మనం ప్రార్థన చేయాల్సిన, ప్రభువా లుక్ అంటూ మీ, నన్ను చూడు, నా కుటుంబాన్ని చూడు, నా సంఘాన్ని చూడు, నా పరిస్థితిని చూడని మనం ప్రార్థించేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం ముగిస్తున్నాను. ఆమేన్. మంచిదమ్మా, చదవబడినటువంటి కీర్తన భాగంలో నుంచి మరి చక్కటి ఆత్మీయమైనటువంటి అర్థాలతో కూడిన మాటలు వినిపించిన కుమార్తె సిమ్లన్కు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు తల్లి. మరి ఒక సమయంలో ఎవరైనా మరి దేవుడు చేసిన మేలులు బట్టి మరి సాక్ష్యం చెప్పాలి అని అనుకుంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసిందే కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తున్నాను. సాక్ష్యముల సమయం. ఎవరు లేరండి? లేని పక్షంలో కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నవి, వాటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థించవలసిందిగా మిసెస్ ప్రభాకర్ విజయ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి అలామది ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు మరి నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇంకా నూతన పనులు మరి దేవుడు దయచేలాగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘ బిడ్డలుగా ఆ కంపెనీలలో పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ కంపెనీలు కూడా ఇంకనూ ఉన్నతమైనటువంటి పనులలో వర్ధిల్లులాగున ఆ కంపెనీలో యజమానులందరూ మరి దేవుని బిడ్డలుగా మనలందరినీ ప్రేమించి మరి చక్కగా కరుణించి మనల్ని ప్రేమించులాగున వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మా గృహాలలో పనిచేస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి యొక్క యజమానుల గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సహోదరి మన సంఘములో ఉండేవారు పుష్ప గారు, మరి వారు అబ్దుబాయ్ ప్రాంతంలో పనిచేస్తున్నారు. వారి చెల్లెలు గారు లలిత కుమారి, మరి వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమన్నారు. మరి గర్భసంచిలో కంతులు రావటాన్ని బట్టి ఆపరేషన్ చేసి ఉన్నారంటండి నిన్నటి దినమున. మరి వారి చెల్లి గారు లలిత కుమార్ గారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అన్నయ్య రాపాక బాలరాజు గారు మరి అందరికీ వందనాలు తెలియజేశారు. మరి వారి చిన్న కుమార్తె వివాహం కొరకు మరి ప్రార్థన చేయగా మరి దేవుడు చక్కటి వాతావరణమునిచ్చి బిడ్డలు ఇరువురిని జతపరిచారు. మరి సంఘానంతటికి వందనాలు తెలియజేశారు. వారి గురించి మరి మనం ప్రార్థన చేద్దాం. వారి సంపూర్ణ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘములో గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు. వారందరి నిమిత్తం కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా నువ్వు ప్రార్థన చేద్దాం. మరి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు నెల నుంచి ఉండగా సులువైన ప్రసృతిని వారికి దయచేలాగున ప్రార్థన చేద్దాం. ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనం నిత్యము ప్రార్థన చేస్తున్నాము. వారి జీవితంలో గొప్ప మేలులు దేవుడు దయచేసి మంచి ఉద్యోగాలు మరి దేవుడిచ్చులాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి వీసాల కొరకు ఎదురు చూస్తున్న ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మరి వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి 10th క్లాస్ పరీక్షలు పాస్ అయినటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి పాస్ అయినటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి డిగ్రీ చదువుతున్నటువంటి బిడ్డలు, మరి ఉన్నతమైనటువంటి విద్యను మరి అభ్యసించినటువంటి బిడ్డలందరి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి ఈ వారం రోజుల్లో మరి పెళ్లి రోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఇండియా వెళ్ళినటువంటి సంఘ బిడ్డలు వారి సెలవు దినాలు గడుపుకుని మళ్ళీ క్షేమంగా మన మధ్యకు వచ్చేలాగున వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి కొమ్మత్తుల రవి గారు వారు కూడా ఇండియా వెళ్ళటానికి వారి సంపూర్ణ కుటుంబం ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ వారంలో వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సహోదరి మరి తల్లి గారు శ్యామల గారు మరి ఇండియా వెళ్ళి మరి కొన్ని దినాలు మరి కుటుంబంతో సంతోషించి మరలా తిరిగి రావటాన్ని బట్టి మరి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి వారు సంఘమును ప్రేమించి మరి 10 బైబిల్ తీసుకొచ్చారండి. మరి ఎవరికైనా బైబిల్ లేకపోతే కనుక దయతో తీసుకోమని వారి కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మరి కొన్ని ప్రార్థన వస్తున్నాయి కనుక వాటన్నిటిని బట్టి మనము ప్రార్థన చేద్దాం. మరి విజయ ప్రభాకర్ గారు ప్రార్థన చేస్తారు. అదేవిధంగా భారతదేశంలో మరి జమ్మూ కాశ్మీర్లో మరి ఉగ్రవాది దాడిలో మరణించినటువంటి వారు ఉన్నారు, వారి కుటుంబాల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మరి పురుషులను మరి అక్కడ చంపినట్టు మనం చూస్తూ ఉన్నాము. మరి 26 మంది మరి కుటుంబాలను మరి ఎంతో
మరి వేధించినటువంటి సంఘటన, భయంకరమైనటువంటి సంఘటన. మరి ఆ కుటుంబాల గురించి కూడా మనము ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా భారతదేశంలో మరి క్రైస్తవ సేవకులను భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. మరి జరిగే మహాసభలను కూడా రద్దు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి మంచి మనసులు ఇచ్చినగున వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సమయంలో మరి ప్రార్థన చేస్తారు సహోదరి. కృపా సత్య సంపూర్ణుడా, మహిమగల తండ్రి, మహోన్నతుడా, అద్వితీయుడా, సత్యవంతుడా, శ్రీమంతుడా, నితరక్షకుడా, నీతిస్థిరుడా, నీ నామమునికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను రాజా. ఘనమైన దేవుడాని స్తోత్రాలు ప్రభా. సర్వాధికారివి రాజాని కొందన లోకరక్షకుడాని స్తోత్రాలు స్తోత్రాలు. పునరుత్నుడా నీకే వందనాలు స్తోత్రాలు బాబు, నీ కొందనాలు. సమీపింపరాని తేజస్సుతో మీరు మాత్రమే వశించువాడయుండి సమరత్వం కలిగిన గొప్ప దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు ప్రభా. ప్రధాన యాజకుడు నీవు, పరమ కుమ్మరి, పరమ వైద్యుడా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. లోకరక్షక నీకే వందనాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశాలే పట్టజాలని గొప్ప దేవుడు ప్రభా, నీ కొందనాలు ప్రభా. అయాను సర్వశక్తి మంతుడు ప్రభను, సజీవుడివై నిత్యము మా మధ్య అయా ఉన్న చెవుడు నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మస్వరూపుడుగా నువ్వు మా మధ్య సంచారం చేయుచున్నందుకై నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను రాజా. నీ కొందనాలు ప్రభా. అయా నీ ఘనమైన నామమునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ శక్తి కలిగిన నామమునికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను రాజా. నీ కొందనాలు అయా. నీ ఉన్నత నామమునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బాబు. నీ కొందనాలు కొందనాలు ప్రభా. అయా ఇదిగో గతించిన పునరుత్థానపు దినము నుంచి నీకు పునరుత్థానపు దినం వరకు ప్రభా నీ దయలో మమ్మలను నాయన సేవకులను సంఘ బిడ్డలందరినీ ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి దాచి కాపాడి రాజా. అయ్యా నీ సన్నిధానానికి మమ్మల్ని చేర్చి ప్రభా. అయ్యా ఈ రీతిగా నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. ఎంతో మంది గనులైన వారే, బలవంతులే, జ్ఞానవంతులే ఎందరెందరో గతించిపోయారు బాబు. నా తని ఏ యోగ్యత, ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా నీ అపారమైన ప్రేమ, ఎనలేని కృప, మిక్కటమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నా తండ్రి. అయ్యా నువ్వు మా పట్ల చూపుతున్న ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీ కొందనాలు ప్రభా. అయ్యా నీ కృపతేన నిత్యము మమ్మల్ని కాపాడుచున్న విధము నా తండ్రి నాయన, అది వర్ణించలేనిది, వివరించలేనిది, ఆశ్చర్యకరమైనది. అది మా కన్నులకు ఆశ్చర్యమే నా తండ్రి అని స్తోత్రాలు రాజా. నీ కొందనాలు దేవ. ఇంత గొప్ప ప్రేమ మా పైన చూపుతున్న కరుణ గల దేవుడు తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. నీ కొందనాలు ప్రభా. అయ్యా ఇదిగో నీ సన్నిధికి వచ్చాం బాబు. నీ కొందనాలు అయ్యా. ఇంతవరకు నాయన పాటలలో, ప్రార్థనలో నాయన ప్రభ మీరున్నారు తండ్రి. అయ్యా వాక్య ప్రతి వాక్యాలు చదువు విషయంలో నాయన సహాయం చేస్తారు రాజా. వాక్యం వివరిస్తుండగా మీ కాపుదలు ఇచ్చారు దేవా. నీ కొందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా నాయన ఇదిగో వాక్యం చదువుచున్న బిడ్డలు ఇంకా నువ్వు బలపరచండి ప్రభా. అయ్యా నీ వాక్యాన్ని ప్రభా వివరణాత్మకంగా చదువుటకు మంచి జ్ఞానము గల బిడ్డలుగా అయా బిడ్డల ప్రభ నువ్వు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు అయా. వాక్యం వివరించిన నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకో రాజా. నీ కొందనాలు బాబు. నీ కుమార్తెను బలపరచండి దేవా. నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా. మా సంఘంలో నుండి ప్రభా ఇది విధంగా ప్రభా అయ్యా నీ వాక్యాన్ని వివరించుటకు అనేక మందిని ప్రభ నువ్వు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు అయ్యా. నీ కృప ప్రభా, నీ కనికరాని సంఘం పై నుంచి మనం వేడుకుంటున్నాం ఏసయ్యా. నీ కొందనాలు వందనాలు ప్రభా. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ఈ సంఘం పట్ల చేస్తూ ఉన్నాం ప్రభా. నీ కొందనాలు రాజా. అయ్యా నీవే సహాయం అడుగుతున్నాం బాబు. నీ కొందనాలు వందనాలు వందనాలు ప్రభా. అయ్యా నీ సేవకులను బలపరచండి. నీ సేవకులను అభిషేకించి నీ ఆత్మవర్షముతో నాయన అయ్యా నీ కుమార్ నింపమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు అయ్యా. ఇదిగో నీ వాక్యాన్ని వెతుచూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి నీ వాక్యాన్ని అంగీకరించుటకు సహాయం నిమ్మని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు వందనాలు ప్రభా. అదే విధంగా సంఘాన్ని నానాటికి విస్తరింపచేయండి బాబు. సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. సంఘానికి రావడానికి అయ్యా నిర్లక్ష్యం చేయుచున్న బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం బాబు. అయ్యా ఇదే మిక్కిలి అనుకూల సమయం అని సెలవిచ్చి ఉన్నావు దేవా. అయ్యా ఇక్కడ సమయం కొంచెమే తండ్రి. నీ కొందనాలు అయ్యా. ఇదిగో మా దేశాల్లో అయితే నా ప్రభా ఈ విధంగా ప్రార్థనలు చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అయ్యా. ఈ దేశం కానీ దేశములు మమ్మల్ని అందరినీ నాయన సంఘముగా సమకూర్చి నాయన ఆరాధించడానికి కృపనిచ్చావు అయ్యా. ఈ సమయాన్ని కూడా వ్యర్థం చేసి దొంగిలించిన తండ్రి వ్యర్థంగా గడుపుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం బాబు. అయ్యా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు తాకండి అయ్యా. నీ స్తోత్రాలు ప్రభా. నువ్వు మాట మాత్రం సెలవిస్తే ప్రతి బిడ్డ హృదయం కరగబడుతుందయ్యా. అయ్యా ప్రతి బిడ్డను మీరు ఆకర్షింప చేయమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ
కొందనాలు. అయ్యా నీ సంఘానికి వస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. సంఘములో ఐక్యత, సమాధానము, నెమ్మది మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు. అపవాది అయిన సాతాను ప్రభా అనేక విధాలుగా నా తండ్రి అయ్యా సృష్టిస్తున్న ప్రతి అల్లర్లను బంధించమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు. మీరు మాత్రమే నా తండ్రి సంఘములో ఉండి ప్రభా అయ్యా నువ్వు మహిమపరచబడాలి, నువ్వు హెచ్చింపబడాలి, మేము తగ్గించబడాలి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ నామానికి మహిమపరిచే బిడ్డలుగా ప్రతి బిడ్డను నాయన మీ కృపలో కాపాడమని వేడుకుంటున్నాం బాబు. నీ కొందనాలు. స్తోత్రాలు బాబు. నాయన ఇదిగో నా తండ్రి స్వదేశం వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలకు నాయన క్షేమకరమైన ప్రయాణం దయచేయమని అడుగుచున్నాను. వారు ఏ ఉద్దేశంతో ఇంటికి వెళ్తూ ఉన్నారో పరిశుద్ధాత్ముడా మీరు వారికి తోడయుండి ప్రభా వారి యొక్క పనుల్లో మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. అయ్యా మరలా క్షేమంగా నా తండ్రి మా మధ్యకు వచ్చి సాక్షులుగా నిలవబెట్టుకోండి అయ్యా. అయ్యా అదే విధంగా నా తండ్రి కొన్ని దినాలు ఇంటి దగ్గర ఉండి నన్ను మరలా తిరిగి వచ్చిన అయ్యా ఇంటిని బట్టి ప్రార్థిస్తున్నాం బాబు. నాయన నీ కుమార్తెని బలపరచండి. మరలా నీ కుమార్తె ఇక్కడ పనులు చేయుచుండగా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు. అలహామది కంపెనీని బట్టి నీ కృతజ్ఞత వందనాలు. అయా నీవు ఇచ్చిన నూతనమైన పనులను బట్టి నీ కొందనాలు. ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో మంది బిడ్డలు ప్రభా పనుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దేవా. నువ్వు సహాయం ఇచ్చిన తండ్రి ప్రభా అయ్యా నూతనమైన పనులు దొరకటానికి కూడా కృప చూపమని అడుగుచున్నాం బాబు. నీ కొందనాలు. స్తోత్రాలు. ఉద్యోగానికి ఉద్యోగాలు గ్రహించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మా సంఘంలో ఇంకా గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు అయ్యా పేరు పేరు నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం బాబు. నువ్వు సహాయం చేసే దేవుడు, సమస్తాన్ని వెరిగిన దేవుడు బాబు. నీ కొందనాలు. అయ్యా నా తన్ని సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసిన తన్ని నాయన ఇదిగో కుమారులు గల తల్లిగా వారిని ఆశీర్వదిస్తానని ఇచ్చిన వాగ్దానం ఎత్తి అడుగుతున్నాం బాబు. నీవే సహాయం ఇచ్చి నాయన బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు. అయ్యా ఇదిగో గర్భఫలాలు నా తండ్రి వారికి ఇచ్చి ఆశీర్వదించండి దేవా. నీ కొందనాలు. తండ్రి బిడ్డలను దీవించండి ప్రభా. బిడ్డలను ఆరోగ్యాలతో నింపండి. చిన్ననాటి నుండి నీ అందు భయభక్తుల బిడ్డలు పెరగటానికి మీరే కృప చూపండి బాబు. నీ కొందనాలు. యవన బిడ్డలను దర్శించండి. వృద్ధులను బలపరచండి అయ్యా. స్త్రీలను ఆశీర్వదించండి బాబు. సంఘ పెద్దలను బలపరచండి ప్రభా. అయ్యా ఇదిగో నీ నామాన్ని నా ప్రభా అయ్యా నీ ఘనమైన నామాన్ని గట్టిగా పట్టుకుని నిన్ను ఆరాధించే బిడ్డలుగా ఒక్కొక్కరిని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు. స్తోత్రాలు బాబు. నా దేవా నా తండ్రి నాయన ఇంకా నువ్వు ప్రభా నా తండ్రి అనేక మంది బిడ్డలైతే నా ప్రభా నా తండ్రి ఎన్నో అవసరతలు ఉన్నప్పటికీ నాయన వారు చెప్పలేని స్థితిలో ఉన్నారేమో. మీరే జ్ఞాపకం చేసుకుని వారి అవసరతలన్నీ నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు వందనాలు ప్రభా. నా దేవా నా తండ్రి ఇదిగో నాయన ఈ భారతదేశంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు దేవాని కొందన నెమ్మది లేని పరిస్థితులు నా దేవాని కొందనాలు. ఎక్కడ శాంతి లేని పరిస్థితులు రాజాని కొందనాలు. అయ్యా ఇదిగో సంఘాలలో సాతాను విజృంభిస్తున్న తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో గొప్ప గొప్ప సేవకులనే ప్రభా నా తండ్రి అయ్యా కబలించాలని తండ్రి నాయన చూస్తున్న తాతాను తండ్రి ప్రభా. అయ్యా నీ సేవకులను బలపరచు బాబు. అయ్యా నీ అభిషేకంతో నింపండి మా ప్రాంతాలను ప్రభా, మా గ్రామాలను అయ్యా మా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు. స్తోత్రాలు రాజా. నీ కొందనాలు. అదే విధంగా కాశ్మీర్ లో ప్రభా జరిగిన ఆ దాడిలో గాయపడిన బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన భర్తలను కోల్పోయిన బిడ్డలు, కుటుంబాన్ని కోల్పోయిన బిడ్డలు ప్రభా నాన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభా నా తండ్రి వారిని ఆదరించండి బాబు. నీ కొందనాలు. స్తోత్రాలు బాబు. ఆ అధికారులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వారికి తగిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం బాబు. నీ కొందనాలు. ప్రతి బిడ్డతోనూ మాట్లాడమని అడుగుచున్నాను నాయన. ఇదిగో న్యాయమైన పరిపాలన చేయడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను బాబు. నీ కొందనాలు వందనాలు ప్రభా. అయా సేవకులను బలపరచమని వేడుకుంటున్నాను బాబు. నీ కొందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు ఎంతగానో సహాయం చేశారు దేవా. నీ కొందనాలు. అయా జరగపోయిన ఆరాధనలో మీరు ఉండండి ప్రభా. అయా నీ సేవకు నిలవబడి మాకు వాక్యాన్ని విత్తనై ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడా నీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాం. నీ మాట అగ్ని వంటిది బాబు నాయన. అది మానలో ఉన్న చెత్తనంతా దహించి వేసిన తండ్రి అయా నీ బలమైన వాక్కు చేత ప్రతి బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాం. వట్టి వారిగా మేము వచ్చాం బాబు. నిండు కొండలుగా మమ్మల్ని నింపు పంపించమని అడుగుచున్నామయ్యా. ఏదో వచ్చి వెళ్తున్నాం అన్నట్లు కాదయ్యా. అయ్యా నువ్వు ఆత్మస్వరూపుడుగా నువ్వు మా మధ్య ఉన్నావని గుర్తెరిగిన ప్రభా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. నీ మాటతో ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో నీ వాక్యాన్ని పట్టుకుని ప్రభా మేము వెళ్ళి తండ్రి అయ్యా వాక్యానుసారంగా నడుచుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను రాజా. నీ కొందనాలు వందనాలు ప్రభా. అయ్యా జరగబోయే స్త్రీల ఆరాధనలో కూడా మీరు తోడయుండి ప్రభా. అయ్యా నీకు మహిమకరంగా జరిగించిన మీరే కృప చూపమని దేవా నా తండ్రి నీ కృపగల పాదాల చెంత మా సమస్త భారాలన్నీ పెడుతున్నాం. నీవే సమస్త భారాలన్నీ తీర్చమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అతి వినయంగా అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఈ విధంగా నిల్చున్నట్లయితే
స్తుతి ఆరాధన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్య సందేశాన్ని విని మన స్త్రీల సమాజం ఉంది కనుక వారికి సమయాన్ని ఇద్దాం. దయతో ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుందాం. ఈ యొక్క సమయంలో అన్నయ్య గంగాచలం గారు వచ్చి స్తుతి ఆరాధన నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుని దేవుని వైపు చూద్దాం. ఎవరు అటు ఇటు తిరగవద్దు. దయతో ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. స్తోత్రం. దేవాతి దేవునికి మనం స్తుతించేవారు ఉండాలి, ఆయన మహిమపరిచేవారు. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి ఎవరు మౌనంగా ఉండకండి. యేసయ్యని మహిమపరిద్దాం, ఆయన స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా, మహాగుణుడా, స్తోత్రం తండ్రి. మహానీయుడా, స్తోత్రం తండ్రి. అద్భుతాలు చేసే దేవుడా, స్తోత్రం తండ్రి. నిన్న నేడి ఏకరీతిగొన్న దేవా, స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడు వందనాలు ప్రభా. అవును ప్రభా, నీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి దేవా, ఇటు రీతిగా నీ సన్నిధులు మేమందరం కూడా నిన్ను చూపించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి. యేసయ్య ఇంతవరకు దేవా నీ రెక్కల చాట్లు మమ్మల్ని సజీవంగా ఉంచి కృప చూపి సహాయం చేసిన దేవుడా, వందనాలు ప్రభా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. అవును ప్రభా. యేసయ్యా భయంకరమైన దినాలు ఉన్నప్పటికీ దేవా నీ ప్రేమ చొప్పున మమ్మల్ని సజీవులు ఉంచారయ్యా. మీ కృప చొప్పున యేసయ్యా యేసయ్యా నీ సన్నిధిలో మేము ఇట్టి రీతి ఉంచడానికి మీ ప్రేమను చూపారయ్యా. అందరిని బట్టి వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, మహాగుణుడా, అవును ప్రభా. యేసయ్యా యేసయ్యా వందనాలు వందనాలు తండ్రి. అవును ప్రభా. అలాంటి మా పాపాల నిమిత్తమై కలవరి సిలువను మరణించు యేసయ్యా యేసయ్య సిలువ యాగం అర్పించిన దేవుడా, స్తోత్రం తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రాలు యేసయ్యా. మీలాంటి దేవుడు ఇలా లేనే లేరయ్యా, వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. అబ్రహాము దేవుడా, స్తోత్రం. యాకోబు దేవుడు అయ్యా, స్తోత్రం. ఇస్సాకు దేవుడు అయ్యా, స్తోత్రం తండ్రి. యేసయ్యా వందనాలు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు. అవును ప్రభా. పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్ని స్తంభంగా నుండి మమ్మల్ని నడిపించిన దేవుడా, స్తోత్రం తండ్రి. మీ కృప చొప్పున మమ్మల్ని సజీవులు ఉంచారయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా వందనాలు తండ్రి. భూమి ఆకాశం చూంచిన దేవుడా, స్తోత్రం. భూమి పాదపీఠం ఆకాశం సింహాసనమని సెలవిచ్చిన దేవుడు అయ్యా, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ సన్నిధిలో ఏ హృదయాలతో ఉన్నామో మీకే మమ్మల్ని అంతరంగ హృదయాలను పరిశీలించే దేవుడా, యేసయ్యా యథార్థంగాను దేవా నీ సన్నిధిలో మీ ముందు కృప చూపండి అయ్యా. సహాయం చేయ దేవా, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మేము యేసయ్యా మీకే వందనాలు వందనాలు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. అందరికి వచ్చిన పాట అండి, నాతో ఏకీవించి అందరూ కూడా యేసయ్యని మహిమపడదాం. స్తోత్రం. ప్రేమించేదో అధికముగా ఆరాధింతో ఆసక్తితో పాడదాం. ప్రేమించేదో. స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తితో ప్రేమించేదా. అవును తండ్రి. ఆరాధితో ఆసక్తితో ఆరాధితో నిన్ను పూర్ణముతో ప్రేమించేదో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదో. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదో
ఎంత గొప్ప దేవుడు అయ్యా, స్తోత్రములు తండ్రి. యేసయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో మేము ఇట్టి రీతిగా నిన్ను చూపించున్నామంటే కేవలం మీరు ఉచితమైన కృపే తండ్రి. దేవా, స్తోత్రం తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా, ఇంతవరకు ఆదుకున్నావు. నా మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించు, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెను. స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా, యెహోవా రబ్బా, యెహోవా రబ్బా, స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెను. హల్లెలూయా, స్తోత్రం. ఆరాధన 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 ప్రేమించెను అధికముగా ఆరాధించు, ఆసక్తితో ప్రేమించెను అధికముగా ఆరాధించు, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెను. ఆరాధన హల్లెలూయా, ఆరాధన ఆరాధన గ్లోరీ, ఆరాధన 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 ప్రేమించెదో అధికముగా ఆరాధింతు ఆసక్తితో. స్తోత్రం. అవును ప్రభు, నిన్ను ప్రేమించేవారు ఉండాలి తండ్రి, నిన్ను గణపరిచేవారు ఉండాలయ్యా. స్తోత్రం ప్రభు. యేసయ్యా మీకే వందనాలు తండ్రి. అవును ప్రభు, యేసయ్యా మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో మేమందరం కూడా ఇటు రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభు. ఎందరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా. మా పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకే మీకే వందనాలు తండ్రి. మా కుటుంబాల పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకే మీకే స్తోత్రాలు చెల్లిందండి తండ్రి. ఎంత గొప్ప దేవుడా, స్తోత్రం తండ్రి. యేసయ్యా మేము జీవిస్తున్నామండి కేవలం నిన్ను స్తుతించేవారు ఉండాలి తండ్రి, నిన్ను కనపరిచేవారు ఉండాలి. మా శక్తి కానీ మా బలం కాదు తండ్రి, కేవలం మీరు ఉచితమైన కృపే దేవా. యేసయ్యా నీ రెక్కల చొప్పున మమ్మల్ని కాపాడుతారయ్యా. నీ కృప చొప్పున, మీ ప్రేమ చొప్పున దేవా మమ్మల్ని సజీవులుంచారయ్యా. నీ కనురెప్ప చోట్ల మమ్మల్ని మరిచినట్లయితే మేము ఏమయ్యేవారు తండ్రి. నీ కృప చొప్పున మమ్మల్ని సజీవులుంచారయ్యా.
అందుని బట్టి మీకే వందనాలు ప్రభా. ఎందరికీ లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా, స్తోత్రాలు తండ్రి. యేసయ్య వందనాలు ప్రభా. ఆరాధనలు మీరున్నారయ్యా, పాటల్లో మీరున్నారయ్యా, వాక్య వివరణలో మీరున్నారయ్యా, ప్రార్థనలు మీరున్నారయ్యా, స్తోత్రాలు తండ్రి. ఆరాధనలు మీరున్నారని నమ్ముతున్నాం తండ్రి. యేసయ్య మీకే వందనాలు ప్రభా, మీకే స్తోత్రాలు ప్రభా. కార్టూన్ సంఘం పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకి మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, స్తోత్రం తండ్రి. యేసయ్య మీకే వందనాలు ప్రభా. సంఘంలో అనేకమైన బిడ్డలు అనేక విధాలుగా సహాయపడుతున్నారయ్యా, స్తోత్రాలు తండ్రి. సంఘాన్ని బలపడుతున్న విధానానికి మీకే స్తోత్రాలు ప్రభా. స్త్రీల సమాజాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. మా సంఘంలో స్త్రీలు ప్రార్థించే స్త్రీల నుంచేనే అందుని బట్టి వందనాలు తండ్రి. సంఘంలో పెద్దలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక విధాలుగా అనేక రీతిలుగా సంఘానికి సహాయపడుతున్నారయ్యా, బలపడుతున్నారయ్యా, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా యేసయ్యా మీకే వందనాలు. సంఘాన్ని బలపరచండి అయ్యా. అనేకమైన బిడ్డలు నూతనమైన యుక్తిని చేర్చండి అయ్యా, స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు ప్రభా. అవును తండ్రి, సంఘం పట్ల మీరు చేస్తున్న అద్భుత కార్యాలకి మీకే వందనాలు ప్రభా. మరి దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు తండ్రి. సంఘం పట్ల భారం కలిగి సంఘాన్ని నడిపిస్తున్న విధానానికి స్తోత్రాలు తండ్రి. మంచి ఆరోగ్యంలో ఉండి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా మధ్యాహ్నం కాల్చో మేము ప్రార్థిస్తున్నాం, స్తోత్రాలు తండ్రి. యేసయ్య వందనాలు తండ్రి. సంఘం నిమిత్తము అనేకమైన బిడ్డలు అనేక రీతిలుగా సహాయపడుతున్నారయ్యా, వాళ్ళందరిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నామయ్యా, స్తోత్రాలు ప్రభు. మీకే వందనాలు తండ్రి. అవును తండ్రి, ఈ మధ్యాహ్నం కలిసి ఎవరయ్యా ఏ వర్తమానం అందజేస్తున్నారు దేవా దేవా వాళ్ళు మీరుండండి అయ్యా, కృపసపరయ్యా, సహాయం చేయండి. వర్తమానం విని అనుసరించి మంచి మనసు మాకు దయచేయండి దేవా. అతి రీతిగా మేము నడుచుకుని కృపచొప్పండి అయ్యా, స్తోత్రాలు తండ్రి. మాలో ఉన్న సైతాన్ని శోధనలు తీసివేయి తండ్రి, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. అవును ప్రభా, ఇంకా జరగబోయే ఆరాధనలు మీరుండండి అయ్యా, కృపచొప్పండి అయ్యా, సహాయం చేయండి, స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు ప్రభా. అవును ప్రభా. యేసయ్యా రేపటి ఎల్లుండి మంగళవారం దినాన్ని దేవా ఒక్క మార్తి మా మనవడు మా మనవరాలు కూడా ప్రయాణమై రాబోతుండగా ప్రయాణమంతలో తోడేండి కృప చూపండి అయ్యా, సహాయం చేద్దామా. ఈ సన్నిధిలో సాక్ష్య బిడ్డగా నిలబెట్టి కృప చూపుతారని, ఈ సన్న ఆరాధన మీ పాదశాలను చేర్చుకుంటారని యేసయ్య నామమును బట్టి ఏడుకుని బతిమాలుకున్న మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిదన్నా, చక్కగా స్తుతి ఆరాధనలు నడిపించిన అనేక గంగచలం గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు ధ్యానపూర్వకంగా మనం ధ్యానిద్దాం. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క పాదాల చెంత దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మేలులు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా హల్లెలూయా. మంచి పిల్లరా, చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా మన ఆత్మీయ జీవితాలకు కావలసినటువంటి మాటలు దేవాతి దేవుడు వినిపించులాగా ఆయన యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు జరిగిన ఆరాధన అంతట్లో మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు దేవా. ఇదిగో తండ్రి, దీనిని అల్పుని ప్రభువా, ధూళి వంటి వాడిని ప్రభు, ఎన్నిక లేని వంటి వాడిని నాయన అయ్యా. ఇదిగో తండ్రి, మీ ప్రియబిడల ఎదుట మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నిలబడి ఉన్నాను అయ్యా. ఇదిగో తండ్రి, మీ ఉన్నతమైన వాక్కులు నాయన పరిశుద్ధాత్మ సహాయముతో మీరు వినిపింపచేయండి అయ్యా. సమయోచితమైన జ్ఞానమునివ్వండి అయ్యా. నా స్వరమును మరుగుపరిచి మీ ఉన్నతమైనటువంటి మీ మెల్లని స్వరమును వినిపింపచేయండి
దీనునైన నన్ను మరుగుపరచండి. దేవా, బిడ్డలు కూడా అలిసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు విని మీ మాటల ప్రకారం నాయన మేమందరము జీవించులాగున కృప చూపించి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి మాటలను, మన జీవితాలను బలపరిచే మాటలను, మన ఆత్మీయ జీవితాలను బలపరిచే మాటలను, మన కుటుంబాలను బలపరిచే మాటలను, సంఘమును బలపరిచే మాటలను దేవాతి దేవుడు ఎన్నో సందర్భాలుగా దేవాతి దేవుడు వ్రాయించి మన చేతుల్లోనికి తీసుకువచ్చారు. సమాజంలో కూడా మనము చాలా సూక్తులు చూస్తూ ఉంటాం కదండి. ఆ సూక్తులు వింటున్నప్పుడు కూడా మనము ఆలోచనలతో కూడిన మాటలు మనకు వినిపిస్తాయంటే చాలా ఆలోచింప తగినవిగా ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. నిజంగా మాటలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఒక కవి వ్రాస్తున్నటువంటి మాటలు, మొక్కను గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. మొక్క ఎలా ఎదుగుతుంది అన్న ఆలోచనకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఆ మొక్కను గురించి అతని గమనించి మరి మెల్లగా నెమ్మదిగా ఎదగమని ఆ మొక్కను గురించి చాలా చక్కగా ఆ కవి వ్రాస్తూ ఉంటాడు. ఈరోజు ప్రపంచంలో ప్రేమిన వల్ల ప్రపంచమంతా ఒక తల్లిగా గుర్తింపబడినది. ఆమె ఎవరు మనకు తెలుసు. ఆమె పేరు మదర్ తెరీసా గారు. ఆ జీవితాన్ని ఆలోచించినప్పుడు గల కారణము ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆమె క్రీస్తు యొక్క ప్రేమను చూచి, క్రీస్తు యొక్క ప్రేమను అనేక మందికి అగ్గుపరిచింది. అంతేకాదు, ఆమె జీవితాన్ని చదివినప్పుడు ఆమె జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆమె జీవితంలో తగ్గింపు జీవితము కలిగి ఆమె ఈ ప్రపంచంలో ఒక తల్లిగా, మదర్ తెరీసాగా ఆమె పేరు పొందింది. అంటే నిజంగా ఆలోచించగలరా? ఆమె జీవితం క్రీస్తును ధరించుకుంది. ఆమెలో ఉన్న లక్షణము ఏమిటి అంటే తగ్గింపు జీవితము. ఈరోజు ప్రపంచమంతా ప్రపంచ మేధస్సుగా గలవటువంటి వ్యక్తి, ప్రపంచ మేధావి అని పేరు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆయన జీవిత చరిత్రను విన్నప్పుడు, చదివినప్పుడు నిజంగా ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కానీ ఆయన జీవితంలో మిగింపులో ఆయన వ్రాసినటువంటి మాటలు చదివితే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎంతోమంది అవమానించిన, ఎంతోమంది హేళన చేసిన, గొప్ప చదువులలో ఆయన చదువుకున్న, గొప్ప విద్యను అభ్యసించిన ఆయన ఏ విధంగా అంత గొప్పగా ఎదిగాడు అన్న ఆలోచనకు వెళ్తే ఆయన జీవితంలో, ఆయన పుస్తకము చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, వ్రాసినటువంటి మాటలు తగ్గింపు జీవితం. చూసారా? నిజంగా పరిశుద్ధ గ్రంథంలో కాకుండానే బయట వ్యక్తుల యొక్క జీవితాలు చూసిన, వారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూసిన, వారి జీవితాలను చూసిన, నిజంగా వారు ముగింపుకు వచ్చేటప్పటికి ఇంత గొప్ప పేరుని ఎలా సంపాదించుకున్నారు అన్న ఆలోచనకు వెళ్తే వారి జీవితంలో తగ్గింపు జీవితము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితాన్ని మొదటిగా ఆలోచన చేస్తే, సౌలుగా ఉన్నప్పుడు ప్రేమిన వాళ్ళరా ఆయన జీవితం ఎలా ఉంది అన్న ఆలోచనకు వెళ్తే ఒక మహారాజుగా ఆయన బ్రతికేవాడు. గుర్రమ మీద ఆయన ప్రయాణాలు సాగేవి. ఆయన క్రైస్తవులను హింసించటం, నిజంగా ఎన్నో ఇబ్బందులను పెట్టడం ఆయన జీవితం, మొదటి జీవితం. తరువాత ఆయన మార్పు చెందిన తరువాత ఆయన జీవితంలో
కాలినడకన ప్రయాణం జరిగింది, పడవలలో ప్రయాణం సాగింది. అంతేకాదండి, పడవలు మరి మునిగిపోయినప్పుడు మరి తుంగలు పట్టుకుని ఆయన సముద్రాన్ని దాటుకుంటూ వచ్చాడు అంటే ఆయన ప్రయాణము, ఆయన జీవితం ఆలోచన చేయండి. నిజంగా ఆయన ఎంతో మందిని కొట్టిన అతను అనేక దెబ్బలు తిన్నాడు. అనేక దెబ్బలు తిన్నటువంటి అతను సంఘానికి, దేవుని యొక్క పిల్లలకు, దేవుని యొక్క బిడ్డలకు ఆయన ఏమి నేర్పిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వలరా, ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా భయం వేసింది. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఇంతగా ఎందుకు ఈయన తగ్గించుకుని బ్రతికి ఆయన మాట్లాడుతున్నాడు, ఒక దేవుని యొక్క వక్తగా, దేవుని యొక్క సేవకుడుగా ఆయన ఎందుకు అంత తగ్గించుకుని ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వలరా, ఆయన చూసినది, ఆయన విన్నది, ఎవరి స్వరాన్ని విన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వరాన్ని విన్నాడు. ఆయన సాక్షాత్తు దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్ళేటప్పటికీ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క బిడ్డలతో, దేవుని యొక్క సంఘములతో, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ జనాంగముతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏమని మాట్లాడుతున్నారు? ఆయన ఏమని మాట్లాడుతున్నారు ఒక్కసారి చూద్దాం. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకునినందున పాపము చేసి తినా అంటున్నాడు. చూడండి, ఒక సేవకుడు దేవునికి ప్రేమిన వలరా, దేవుని యొక్క మాటలు విన్నటువంటి ఆయన, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అన్న ఆలోచనకు వెళ్తే దేవుని యొక్క మాటను బట్టి ఆయన ఏమని హెచ్చరిస్తున్నాడంట? మిమ్మును హెచ్చింపవలనని ఆయన ఆశ. చూడండి, ఆయన ఆశ ఏమై ఉన్నది? ఒక సేవకుని యొక్క ఆశ ఏమై ఉన్నది? దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దాసుని యొక్క ఆశ ఏమై ఉన్నది అన్న ఆలోచనకు వెళ్తే ఆయన ఆశ ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క స్వార్థ చెబుతూ ఆయన ఏం చెబుతున్నాడంట? మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించి తిని. ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి బిడ్డలను, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డలను, దేవుని పనిలో సాగిపోతున్నటువంటి బిడ్డలను, దేవుని యొక్క మాటల ద్వారా జీవిస్తున్నటువంటి బిడ్డలను ఆయన సువార్త ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చిస్తూ ఉన్నాడు. హెచ్చిస్తూ ఉంటే ప్రేమిన వల్లరా, అక్కడ జరిగినటువంటి సంఘటన మనం ఆలోచన చేస్తే, మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేను తగ్గించుకునినందున పాపము చేసి తినా అంటున్నాడు. అంటే ఆయన తగ్గించుకోవటాన్ని బట్టి ఏమన్నా పాపం చేశాడు ఆయన? పౌలు గారు ఏమైనా పాపం చేశారా అంటే లేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎందుకు అంత తగ్గించుకుని దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు? ఎందుకు తన బిడ్డలను హెచ్చించాలని ఆయన తన్ను తాను తగ్గించుకుని సువార్త చెబుతూ ఉన్నాడు. ఎందుకు తన్ను తాను తగ్గించుకుని ప్రియమైన వాళ్ళరా ఆయన దేవుని మాటలను నిజంగా దేవుని ప్రజలకు వెల్లడి చేస్తున్నాడంటే ఆయన ఏమైనా పాపం చేశాడా? ప్రేమిన వాళ్ళ ఎందుకు అంత గొప్పగా ఆయన ఆలోచించి తను తాను తగ్గించుకుని బ్రతుకుతూ ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ఆయన దేవుని మాటలను, ధర్మశాస్త్రమును నిజంగా అవలంబించాడండి. దేవుని యొక్క మాటలను చదివాడు, ధర్మశాస్త్రాన్ని చదివాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆయన జీవితంలో ప్రేమిన వల్లరా తగ్గింపు జీవితము చూసారా? పరిశుద్ధ గ్రంథంలో ప్రేమిన వల్లరా ఎలా ఎందుకు ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆయన దృష్టి, ఆయన యొక్క ఆలోచన, ఆయన నిజంగా ఆయన ప్రయాణము ఎవరిని గురి చూసి అంటే కేవలము క్రీస్తును చూసి ప్రేమిన వల్లరా, కేవలము క్రీస్తుని చూసే. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళేటప్పటికి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటలు, దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాటలు ప్రేమిన వల్లరా మరి కుమార్తె చక్కగా జ్ఞాపకం చేస్తుంది. ఆ మాటను ఒక్కసారి చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం ప్రేమిన వల్లరా 7వ అధ్యాయము మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట
నిజంగా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడండి. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట? ఒక్కసారి 14వ వచనం చూడమ్మా. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ప్రేమిన వాళ్ళరా, దేవుని మందిరము, దేవుడు కట్టించుకున్నటువంటి గొప్ప మందిరము సొలొమోను గారి ద్వారా, దేవుని యొక్క కుమారుని ద్వారా నిజంగా కట్టించుకున్నటువంటి ఆయన సంఘములో, ఆయన యొక్క మందిరములో ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో, ఎలా జీవించాలో దేవుడే సాక్షాత్తు తన దాసునితో దర్శన రూపముగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని అంటున్నాడు. ఎలా ఉండాలి అంట? దేవుని పిల్లలు మందిరంలోనికి వచ్చినటువంటి మనము, మందిరములో ప్రార్థిస్తున్నటువంటి మనము, మందిరములో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని యొక్క సంఘము ఎలా ఉండాలి? దేవుని యొక్క కుటుంబము ఎలా ఉండాలో ప్రేమిన వాళ్ళరా, అలనాడు దర్శన రూపముగా దర్శనములో దేవుడు సొలొమోను గారితో మాట్లాడుతున్నటువంటి మాట ప్రేమిన వల్ల, తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును అంటున్నాడండి. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని పిల్లలుగా ప్రేమిన వాళ్ళరా, మన యొక్క విశ్వాస జీవితంలో, దేవుని యొక్క మందిరంలో ఆయన బిడ్డలుగా ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనము, ఆయన పిల్లలుగా ఈ భూమి మీద ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా, దేవుడు తన భక్తుని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించబడాలని దేవుడు చెబుతూ ఉన్నాడండి. దేవుడు చెబుతూ ఉన్నాడు. అలా దేవుని యొక్క ప్రకారము తగ్గించుకుంటే నా దృష్టి, నా మనసు నిత్యము దాని మీద ఉండునంటున్నాడు. చూసారా, దేవుని పిల్లలు ఎలా ఉండాలో, దేవుని యొక్క కుటుంబాలు ఎలా ఉండాలో దేవుడు ఎంతో చక్కగా వ్రాయించాడండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఇదే దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం చూడండి. ఇదే దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము, ఇశ్రాయేలీయులు నిజంగా దేవుని విడిచినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ప్రవక్త అయిన షెమయా ద్వారా రెహబాముతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం, సమయం లేదు కనుక 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజులను తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకున్నట చేత యెహోవా చూచెను. ఎవరు చూశారంటే తమ్మును తాము తగ్గించుకుంటే యెహోవా చూచాడండి. యెహోవా చూచాడు. ఎందుకు చూచాడు అంటే ప్రియమైన వాళ్ళారా, నిజంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి రెహబాము నిజంగా గర్వించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, వారికి ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. అయ్యా, ఇదిగో దేవునికి వ్యతిరేకం అవుతున్నారు, దేవుని పిల్లలు వ్యతిరేకం అవుతున్నారు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నప్పుడు సేవకుడు చెప్పాడు, ప్రవక్త చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేశారంట? దేవుడు చెప్పినప్పుడు మేము వినకపోతే ఇంకా మా జీవితాలు వ్యర్థం అనుకునే ప్రియమైన వాళ్ళరా, వారు ఏం చేస్తున్నారన్న ఆలోచనలకు వెళ్తే, దేవుడు చెప్పాడు గనక ఇదిగో తమ్మును తాము తగ్గించుకుని బ్రతికినప్పుడు ఆ రాజ్యం ప్రియమైన వాళ్ళరా నిలిచింది, ఆ ప్రజలు నిలిచారు. అంతేకాదు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మరొక వ్యక్తి ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం చూడండి. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, 32వ అధ్యాయము 26వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి హిజ్కియా కూడా ప్రియమైన వాళ్ళరా, ఈయన ఒక ప్రవక్త. ఈయన ప్రవక్త అనారోగ్యంతో ఉన్నాడండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ఈయన కూడా ఎలా గర్విస్తున్నాడంట? 26వ వచనం చూడమ్మా. 26వ వచనం, హిజ్కియా హృదయ గర్వము విడిచి
తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకుని కొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. 25వ వచనం కూడా చూద్దామమ్మా. అయితే హిజ్కియా మనస్సును గర్వించి, ప్రేమిన వాళ్ళరా, ఆయన యొక్క మనసులో కూడా గర్వం వచ్చిందా? అవునండి, ఆయన మనసులో కూడా గర్వం వచ్చింది. అటువంటి అప్పుడు ప్రేమిన వాళ్ళరా, హిజ్కియా ప్రేమిన వాళ్ళరా, హృదయము గర్వము విడిచిన తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకున్నారు కనుక ప్రేమిన వాళ్ళరా, దేవుని కోపము వారి మీద రగలలేదు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా, ఈరోజు సంఘాలలో కూడా చూస్తున్నారు కదా, ఈరోజు సేవకులలో కూడా గర్వము కదండి, సేవకులలో కూడా గర్వము, ఈరోజు పెద్దలలో కూడా గర్వము, ఈరోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో కూడా గర్వము లేదండి. దేవుని పిల్లలుగా ఎలా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలుగా ఎలా జీవించాలి, దేవుడు ప్రేమిన వాళ్ళరా ఎంత గొప్ప ఉన్నతమైన మాటలు దేవుడు వ్రాయించి ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. అనేక మంది జీవితాలను పెట్టాడని సాక్ష్యాలుగా, అనేక మంది జీవితాలను సాక్ష్యాలుగా పెట్టాడు. చూడండి, ఇంకొక మాట చూద్దామా. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నారు. ఎవరంట వాళ్ళు? శిష్యులు, ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు, ఆయనతో సాగిపోతున్నటువంటి శిష్యులు. ప్రేమిన వాళ్ళరా, వారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంట? దేని గురించి ఆలోచిస్తున్నారంట వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నప్పుడు? 18వ వచనం మొదటి వచనం ఒకసారి చూద్దామా. 18వ వచనం, 18వ అధ్యాయం మొదటి. ఆ కాలంలో శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి, ఎట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చూడండి ప్రియమైన వాళ్ళ, శిష్యులకి మంచి ఆలోచన వచ్చిందండి. పరలోకంలో ఉండాలన్న ఆలోచన వారిది. ప్రభువుతో ఉంటూ ఉన్నారు, ప్రభువుతో ఉంటూ వారి యొక్క ఆలోచన ఎక్కడికి వెళ్ళిందంటే, పరలోక రాజ్యంలో మేము గొప్పవారిగా ఉండాలి, పరలోక రాజ్యంలో మేము గొప్పవారిగా ఉండాలి. పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఏంటి పరిష్కారము? ఎలా ఉంటే మనము ఆ పరలోకములో గొప్పవారిగా ఉంటాము అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా, నిజంగా దేవాతి దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నటువంటి ఆయన ప్రభువే రెండవ రాకడలో మనల్ని తీసుకువెళ్ళటానికి, ఆ పరలోకాన్ని ఇవ్వటానికి, నిజంగా ఆయన రాబోతున్నటువంటి ఆయనే చెబుతున్నటువంటి మాట, ఇదిగో తమ్మును తాము తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. గొప్పవాడయ్యా, గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవారిమా? ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో మనం గొప్పవారిమా? ప్రేమిన వాళ్ళని ఆలోచించాలి. దేనిలో మనం గొప్పవారిగా ఉండాలి? ఎక్కడ మనం గొప్పవారిగా ఉండాలి? ఎక్కడ మనం గొప్పవారిగా ఉండాలంటే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. అయ్యా, మనం ఉండవలసింది పరలోకములో, ఆ పరలోకంలో గొప్పవారిగా ఉండాలి. ఆ పరలోకంలో గొప్పవారుగా ఉండాలంటే ఈ భూమి మీద తన్ను తాను తగ్గించుకోవాలి, తగ్గించుకోవాలి. ఏది యజమానుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలమా? మనం మాట్లాడలేమండి. యజమానులతో మాట్లాడలేం మనం గర్వంగా. ప్రేమిన వల్లరా, వేరే వ్యక్తులతో మనం మాట్లాడగలమా? స్నేహితులతో మాట్లాడగలమా? సేవకులతో మాట్లాడగలమా? పెద్దలతో మాట్లాడగలమా? మాట్లాడగలమండి. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ప్రేమిన వల్లరా, దేవుని చెప్తున్నటువంటి మాటలు, అయ్యా మీరు పరలోకంలో ఉండాలి. మన ప్రయాణం పరలోకం, మనం ఉండేది పరలోకం. మన పౌరస్థితి ఇది కాదు, పరలోకం. ఆ పరలోకంలో ఉండాలంటే తమ్మును తాము తగ్గించుకోవాలి. అందుకండి నిజంగా మాటలు చూస్తే మత్తయి సువార్తలో కూడా చూద్దాం. ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళరా, 12వ వచనంలో కూడా చక్కని మాట వ్రాయబడిందండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడమ్మా, మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనని వాడు హెచ్చింపబడును అంటున్నాడు. చూడండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రేమిన వాళ్ళరా, దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాటలు తన పిల్లలతో. కానీ పౌలు, ప్రేమిన వాళ్ళరా,
నిజంగా దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నటువంటి ఆయన ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. గల కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చూద్దాం. ఒక్క మాట యాకోబు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక చూద్దామా. ఒక్క మాట ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం. మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువు మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. యేసుక్రీస్తు ప్రభువు వారండి ఈ లోకానికి వచ్చి ఆయన జీవితంలో చూసారా, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు ప్రియమైన వాళ్ళ ఆయన జీవితంలో. నిజంగా సిలువు మరణము పొందటానికే తన్ను తాను తగ్గించుకున్నాడండి, తగ్గించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకుని జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలో నిజంగా ప్రియమైన వాళ్ళరా దేవుడు చెబుతున్నటువంటి మాటలు. మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలండి. పౌలు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఇదిగో మీరు కూడా ఎలా ఉండాలంట, క్రీస్తుని పోలి. యాకోబు రాసినటువంటి పత్రిక ఒక్క మాట చూద్దాం. 4వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 10వ వచనం ఒక్కసారి చూద్దామమ్మా. 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎవరి దృష్టికి తగ్గించుకోవాలంటే మనం చెప్పాలి. ఎవరి దృష్టికి తగ్గించుకోవాలండి? ప్రభు దృష్టికి మనల్ని తగ్గించుకోవాలండి. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుందాం. ప్రభు దృష్టికి తగ్గించుకున్నాడు, అప్పుడు మిమ్మును హెచ్చించును అంటున్నాడు. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ప్రియమైన వాళ్ళరా, ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిజంగా ప్రభు దృష్టికి వారు తగ్గించుకుని బ్రతికారండి. ఒక అబ్రహాము చూడండి, ఒక ఇస్సాకును చూడండి, ఒక యాకోబును చూడండి, ఒక మోషేను చూడండి, ఒక యేసేపును చూడండి, ఒక దానియేలును చూడండి. ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఒక దావీదును చూసినా, రాజులను చూసినా, ఒక ఎస్తేరును చూసినా, నిజంగా అపోస్తులను చూసినా, వారి జీవితాలలో ప్రియమైన వాళ్ళరా తగ్గింపు జీవితం. అయ్యా, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తు పనిలో సాగిపోతున్నటువంటి మనము, ఆ పరలోకంలో గొప్పవారిగా ఉండవలసినటువంటి మనము, మనం ఏ స్థితిలో, ఏ జీవితం కలిగి మనం బ్రతుకుతున్నామన్న ఆలోచనలకు వెళ్తే మనలో ఉండవలసినది, క్రీస్తును ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనలో ఉండవలసినది ప్రియమైన వాళ్ళరా తగ్గింపు జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయ్యా, ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం పరలోకంలో గొప్పవారిగా ఉండాలి. ఆ పరలోకంలో గొప్పవారిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటండి? తన్ను తాను తగ్గించుకున్న వారే గొప్పవారిగా ఉంటారు. భూమి మీద ప్రియమైన వాళ్ళరా ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు. అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి గొప్ప మేలులు ఆ పరలోక రాజ్యము దేవాతి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, దేవా, ఇదిగో తండ్రి, మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని మాటలు బిడ్డలకు తెలియజేశాను. దేవా, బిడ్డలు చాలా చక్కగా మీ మాటలు విన్నారు నాయన. అయ్యా, ఈ లోకంలో నాయన మేము బ్రతకవలసిందే. అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకుని బ్రతికే భాగ్యాన్ని నాయన మాకందరికీ దయచేయండి. దేవా, మేము ఉండవలసింది పరలోకంలో, మేము ఉండవలసింది గొప్పవారిగా పరలోకంలో. ఆ పరలోకంలో మేము గొప్పవారిగా ఉండాలంటే ఈ భూమి మీద మా జీవితాలలో ప్రభు తగ్గింపు జీవితం కలిగి బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి, ఇక్కడ ఉన్న సంఘమును నాయన మీరు ఏర్పాటు చేసిన మీ ప్రియ సంఘమును కాచి కాపాడి నడిపించండి. సంఘమును, సంఘ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. అయ్యా, ఇదిగో తండ్రి, విన్న మాటలు బిడ్డల యొక్క హృదయంలో ఫలింప చేయమని దేవా, దీనుని అల్పుని ప్రభువా, ఇదిగో తండ్రి, నన్ను నేను హెచ్చరించుకుంటూ నాయన, ఇదిగో నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవా, ఇదిగో తండ్రి నాయన మీ ఉన్నతమైన వాక్కులతో మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవ, బిడ్డలందరినీ ప్రభువా నాయన మీరే ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మేలులు, శుభాలు దయచేయమని దేవైన మాటల బిడ్డల యొక్క హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలి అనుకుంటే రైతు లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దామండి. కానుకలు సంగతి తీసుకెళ్ళాం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆయన దేవదిగో తండ్రి, తల్లి గారు, ప్రభు ఆయన జేల్టి బేబీ గారిని బట్టి వందనాలు. దేవ మీ సన్నిధిలో ప్రత్యేకమైన కానుకను సమర్పించున్నారు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగంలో సహాయం దయచేయండి. వారి కుటుంబంలో మేలులు, శుభాలు దయచేయమని దేవ ఈరోజు నూతనంగా వచ్చిన బిడ్డలు ఉన్నారు. వారిని, వారి సంపూర్ణ కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పిల్లలు దయతందరూ లేచి నిలబడినట్లయితే కానుకల పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రి నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రి నీకిచ్చిన చాలునా? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఒక సమయంలో మరి కానుకల నిమిత్తం ప్రార్థన అన్నయ్య భాస్కర్ గారు వచ్చి మరి ప్రార్థన నడిపిస్తారు. రండి. ప్రార్థన చేసి
దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఎందరికీ లాంటి గొప్ప భాగ్యాన్ని మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన దానికై మీకు వేవేల స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డలతో ప్రార్థిస్తున్నాం, మీరే దీవించండి నాయన. ప్రభా, వెత్తబడిన వాక్యం తండ్రి మా హృదయాల్లో కదిలిపరుచుకొని ప్రభా, మేము తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని, ప్రతి ఒక్కరము మమ్మల్ని మేము తగ్గించుకుని ఒక బిడ్డలుగా ఉండటానికి మీరే సహాయం చేయమని తండ్రి. మీ రాజ్య వ్యాప్తి కొరకై తండ్రి మేము ఎదురు చూడటానికి మీరే సహాయం చేయమని తండ్రి. ప్రభా, అలాగే తండ్రి వెత్తబడిన కానుకలు తండ్రి ప్రభా మీ సేవార్థమై వినియోగించడానికి పెద్దలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, అనంతరం జరగవలసిన స్త్రీల సమాజంలో తండ్రి ప్రభా మీరుండి తండ్రి ప్రభా వాక్యంని తండ్రి అందించిన బిడ్డని తండ్రి మీరు ఎత్తుపట్టుకొని ప్రభా ఆ బిడ్డలకు కావాల్సిన వాక్యం దయచేయమని, ఈ పూటకంతట్లో మీరే సహాయం చేసి నడిపించమని క్రీస్తు యేసునామమున వేడుకొంచు ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించినటువంటి అనేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ముగింపు ప్రార్థన చేసుకుందాం. మనకు ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవే. ప్రతి ఆదివారము మరి 2 గంటల నుంచి 5 గంటల వరకు మరి ఇదే స్థలంలో ఆరాధన జరుగుతుంది. జూమ్ ఆరాధన ప్రతి మంగళవారము 9 గంటల నుంచి 10 గంటల వరకు జూమ్ ఆరాధన జరుగుతుంది. మరి ఆరాధన స్థలం నిమిత్తము అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాలను హెచ్చిస్తున్నారు. మరి వారి నిమిత్తము ప్రతి రోజు ఉదయవేళ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరి నీలుస్తున్నటువంటి తల్లిగారు, ప్రభమ్మ గారు, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి కూడా మరి నిత్యము మరి ఉదయవేళ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరి ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈస్టర్ ఆరాధనలో మరి చక్కటి భోజనాలు మరి సిద్ధపాటు చేసిన ప్రియ బిడ్డలకు, కుటుంబానికి మరి చక్కగా వండించి తీసుకొచ్చినటువంటి సహోదరులకు, ఆ టీంకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా, ఆరాధన ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. పాటలలో సహాయం దయచేశారు, మీ లేఖనాలు చోటలో సహాయం దయచేశారు అయ్యా. ఇదిగో తండ్రి మీ కుమార్తె నిలబెట్టుకుని చక్కటి ప్రభువా మా ఆత్మీయ జీవితాలకు కావాల్సిన చక్కని మాటలు మీరు వినిపింపచేసిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా నాయన మీ కుమార్తెను ఇంకను దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా నాయన మీ ప్రియ బిడ్డలు అనేక మంది బిడ్డలు ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను బట్టి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఇదిగో తండ్రి బలహీనులు ఉన్న బిడ్డలు ఉన్నారు, వారిని బలపరచండి. అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని దర్శించి ప్రభువా మీరు స్వస్థపరచండి, మీరు కృప చూపించమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రేమగల దేవ, కృపగల రాజా, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా సంఘములో మీరుచు గర్భఫలాల కొరకు ఎదురు చూసిన మీ ప్రియులు ఉన్నారయ్యా. దేవబిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోండి, మీరు కృప చూపించండి. దేవా, ఇదిగో తండ్రి వారి యొక్క జీవితాలు గొప్ప మేలులు చేసిన ఆయన, వారి గర్భాలు తెరిచిన ఆయన, వారు కోరుకున్న బహుమానాలను నాయన మీరు బహుమానముగా ఇవ్వమని నాయన మీ పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగల దేవా మీకు స్తోత్రాలు, ప్రేమగల దేవా మీకు వందనాలు. ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, వారందరిని బట్టి నాయన మీకు స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో తండ్రి ఇండియా వెళ్ళటానికి నాయన సిద్ధపడుతున్నటువంటి మీ ప్రియ బిడ్డలు ఉన్నారు నాయన. కొమ్మొత్తుల రావు గారి వారి సంపూర్ణ కుటుంబాన్ని నాయన ఇదిగో తండ్రి ప్రయాణాన్ని సిద్ధపడుచుండగా ప్రభువా క్షేమకరమైన ప్రయాణం నాయన బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా నాయన వారిని వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఇదిగో తండ్రి మీ ప్రియ బిడ్డల ప్రభువా అనే బాలరాజు గారి యొక్క చిన్న కుమార్తె సునిప్రియ, అదేవిధంగా ప్రభువా నాయన వారికి ఇచ్చినటువంటి వరుడుని బట్టి నాయన ఇదిగో తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు, సమయాలు బట్టి వందనాలు. దేవా, వివాహం నాయన మీకు మహిమార్థం జరగటానికి కృప చూపించారు. దేవా, ఇదిగో తండ్రి బిడ్డలు కూడా మరలా తిరిగి ప్రయాణానికి సిద్ధపడుచుండగా బిడ్డలకు క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా సంఘమును, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. దేవా, ఇదిగో తండ్రి ప్రభువా విన్న మాటలను బట్టి నాయన మీకు స్తోత్రాలు. దేవా, మేము ఏ విధంగా బ్రతుకుతున్నామో మరొకసారి ప్రభువా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా బ్రతకాలో మరొకసారి జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి నాయన మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, మేము ఉండవలసింది పరలోకంలో, ఆ పరలోకంలో ప్రభువా మేము నాయన ఉండాలి అంటే నాయన ఈ లోకంలో ప్రభువా మేము తగ్గించుకుని ప్రభువా మీ యందు నమ్మికించి బ్రతికి భాగ్యాన్ని నాయన మాకు అందరికీ దయచేయండి. దేవా, మీరే కృప చూపించండి. నేను ఇక్కడ కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శోధనలు ఉన్న బిడ్డలందరినీ ప్రభువా మీరు దర్శించమని, సంఘమును కాచి కాపాడి నడిపించమని, సంఘ బిడ్డలను వారి సంపూర్ణ కుటుంబాలను దీవించమని
ఈరోజు అనేక మంది బిడ్డలు రాలేదు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి మీ చిత్తమైతే ప్రభు వచ్చే వారం నాయన మీ సన్నిధికి రావడానికి కృప చూపించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేవ ఈరోజు ప్రభు చక్కటి బైబిల్ తీసుకొచ్చినటువంటి మీ కుమార్తె శ్యామల గారిని బట్టి, వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి నాయన మీకు వందనాలు. దేవ ఇదిగో తండ్రి వారు నాయన మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతుండగా మీరు సహాయం దయచేయండి నాయన, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని దేవదిగో తండ్రి యొక్క ఆరాధన స్థలం నిమిత్తం నాయన అనేక మంది బిడ్డలు తమ కష్టార్జితాలను ఇచ్చిస్తున్నారు, వారిని వారి సంపూర్ణ కుటుంబాన్ని దీవించండి. అనేక మంది బిడ్డలు ప్రభువా ప్రయాసపడుతున్నారు, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. దేవా ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ప్రభువా నిలుస్తున్నటువంటి తల్లి గారు ప్రభమ్మ గారు వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. ట్రాన్స్పోర్ట్లో సహాయపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని వారి సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించమని నాయన ఇష్ట ఆరాధనలు ప్రభువా నాయన ఇదిగో తండ్రి భోజనాలు నాయన సిద్ధపాటు చేసినటువంటి 5 సహోదరిమణులను బట్టి నాయన మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాను, కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా ఇదిగో తండ్రి వారిని వారి సంపూర్ణ కుటుంబాలను కాచి కాపాడండి. దేవా ఇదిగో తండ్రి మెట్టుకున్నాను ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయమని అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రియ సంఘమును ప్రభు మీరే కాచి కాపాడి నడిపించమని ప్రభు మీ ప్రియ కుమారుడున్న రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పంపుమో దేవా దీవెనలతో, పంపుమో దేవా పంపుమో దయాచేత పతిత పవననామా పెంపుగా నీ సేవ ప్రియముగా ననారింప, పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండు నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చే ప్రభేసు రక్తమే చే ప్రభేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.